అట్టహాస విజయం. అధ్యాయం 29. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శివాజీ గురుభక్తి నిరూపణ. పులిపాలు తెచ్చుట. శ్రీ నిత్యానందుల వారు శ్రీ సమర్థ రామదాస స్వామి వారి శిష్యోద్ధరణ గురించి వివరిస్తూ, శివాజీ వారి గురునిష్ట ఎంతో పటిష్టమైనదని ఒక సంఘటనను దర్శించి ఈ విధంగా చెప్పబూనినారు. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారి సన్నిధిలో అనేక మంది శిష్యులుండేవారు. శ్రీ సమర్థులు అప్పుడప్పుడు కొన్ని చమత్కారములతో వారికి బోధ చేసి కన్విప్పు కలిగిస్తుండేవారు. అందరూ ఆ సద్గురుదేవునికి సమానమే, కానీ వారిలో భావనా లోపం వల్ల గురువును కూడా అపార్థం చేసుకునే పరిస్థితిని తెచ్చుకుంటారు. కావున అందరిలో సమభావం నెలకొనాలని వారి ఆశయం. అందరినీ తీర్చిదిద్దడానికి శ్రీ సమర్థులు ఎంత కృషి చేశారో తెలుసుకుందాం. ఒక్కసారి శ్రీ సమర్థుల వారు మహాబలేశ్వర్లో ఉన్నట్లు తెలిసి శివాజీ మహారాజ్ గారు దర్శనం కొరకు వస్తున్నారు. ఈ విషయం గ్రహించిన శ్రీ సమర్థులు కళ్యాణ్తో తాము అడవిలోకి వెళ్ళుచున్నానని చెప్పి బయలుదేరినారు. అంతేకాదు, ఒకవేళ శివాజీ వస్తే నేనెక్కడికి పోయింది తెలియదని చెప్పు, తిరిగి ఎప్పుడు వచ్చేది కూడా తెలియదని చెప్పు అని ఆజ్ఞాపించారు. కళ్యాణ్ నవ్వుకొని సరేనన్నాడు. శ్రీ సమర్థులట్లు వెడలిపోయిన 10 నిమిషాలకే శివాజీ రాజుగారు రావడం జరిగింది. గురుదేవులు ఎక్కడ ఉన్నారని కళ్యాణ్ని విచారించారు. అడవిలోకి వెళ్లారు అని ముక్తసరిగా సమాధానం చెప్పాడు కళ్యాణ్. కనీసం పరిచయస్తుని వలె కూడా పలికరించి మాట్లాడలేదు. మంచినీళ్లు త్రాగమని అడగలేదు. గురు మహారాజ్కి ఏమైనా తనపై కోపం వచ్చిందేమో, తన వలన ఏదైనా అపరాధం జరిగిందేమోనని బాధ కలిగింది శివాజీకి. కళ్ళ నిండా నీళ్లు తిరుగుచుండగా, శివాజీ, మరి వారు వచ్చే వరకు వేచి ఉండవచ్చునా అని అడిగారు. వారేమీ చెప్పలేదుగా, నేనేమి చెప్పగలను అన్నాడు కళ్యాణ్. అతని మాటల ధోరణికి రాజుగారికి నిరాశ అధికమైంది. సరే, నేనే వారిని వెతుక్కుంటూ వెళతాను అని నిర్ణయం చేసుకుని బయలుదేరినాడు. సాయంకాలం అయింది. అడవిలోకి చేరేసరికి చీకటి పడింది. దివిటీలు పట్టుకొని కొందరు భటులు వెంట నడుస్తున్నారు. చెట్లు, పుట్టలు, గుహలు అలవాటు ప్రకారం వెతుక్కుంటూ, గురుదేవా, గురుమాతే, నీ దర్శనం కొరకు వచ్చిన నాకు కనిపించకుంటే నా జీవితమే వృధా. నేనేమి అపరాధం చేశానో తెలియాలి. నాకు నిత్య దర్శనం కావాలని కోరితే కుదరదన్నారు. కానీ అప్పుడప్పుడైనా తమ దర్శనం లేకుంటే నా బ్రతుకు అర్థమే లేదు. నేనెవ్వరి కోసం బ్రతకాలి అంటూ తన ఆవేదనంతా మనసులోనే నివేదించుకుంటూ తిరుగుచుంటే, వెంట వెళ్ళిన భటులు ఈ రాత్రిపూట ఇలా వెతుక్కోకపోతే రాజావారు పగలుపూట వెతకవచ్చును కదా అనుకుంటూ ఆయనను అనుసరిస్తూ ఉన్నారు. అక్కడ ఒక వాగులో నీళ్లు కనిపించినవి. రాజావారు వెళ్ళి స్నానం చేసుకుని మంత్రానుష్ఠానం చేసుకున్నారు. అంతలో పులిగాండ్రింపు వినిపించింది. అయినా బెదరకుండా శివాజీరాజు తన వెతుకులాట సాగించారు. కొంచెం సేపటికి గురుదేవుల కంఠస్వరం బాధతో ములుగుచున్నట్లుంది. అమ్మా జగన్మాత, శ్రీరామా శ్రీరామా, రక్షించు రక్షించు, ఈ బాధను నీవే నివారించాలి అని వినబడింది. వెంటనే దగ్గరలోనున్న గుహలోనికి వెళ్ళి చూడగా శ్రీ సమర్థ గురుదేవులు బాధతో ప్రార్థన చేస్తున్నారు. అమాంతంగా శివాజీ వెళ్ళి వారి తలను ఒడిలో ఉంచుకొని, గురుదేవా, మీకు కలిగిన బాధ ఏమిటి? దానికి ఔషధం తమకు తెలిసే ఉంటుంది, దయచేసి చెప్పండి, నేను ఎట్లయినా సాధించి తెస్తాను అన్నాడు. బాధతో శ్రీ సమర్థులు, ఎవరు? శివాజీ మహారాజా? అయ్యో, ఈ అడవిలో ఇంత చీకటిలో నన్ను వెతుక్కుంటూ వచ్చారా? ఇంతటి కష్టాన్ని మీకు కలిగించాను, చాలు. ఇప్పుడిక ఔషధం కొరకు మళ్ళీ ఏమి తిప్పలు పడతారు? వద్దు వద్దు, శ్రీరాముడి అనుగ్రహిస్తే దానిని అనుభవించాల్సిందే అంటున్నారు. గురుదేవా, నేను మీ శిష్యుడను. రాజమర్యాదలతో తమరు మాట్లాడవద్దు. నేను మీ సేవకుడను. నిస్సంకోచంగా తమకు కావలసిన ఔషధం పేరు చెప్పండి అంటూ ప్రాధేయపడినాడు. శివాజీ, అది సాధించడం ప్రాణాలతో చెలగాటం నాయనా, వద్దు. అంతకన్నా ఈ బాధను ఇలాగే అనుభవించడమే మేలు. అంతటి సాహసం వద్దు అన్నారు సమర్థులు. శివాజీ పట్టు విడవలేదు. గురుదేవా, తమరి బాధ నివారణ గురించి చేసే ప్రయత్నంలో
నా ప్రాణాలు పోయినా ఏమీ చింత లేదు, తమరు చెప్పి తీరాలి అంటూ పట్టుపట్టగా శ్రీ సమర్థులు, అప్పుడు వారు ఈ ఉదరశూలకు పులిపాలే మందు, అవి ఎలా లభిస్తాయి చెప్పు అన్నారు. శివాజీ వెంటనే లేచి, గురుదేవా ఇప్పుడే ప్రయత్నించి తెస్తాను అంటూ అక్కడున్న తుంబా చేతిలోనికి తీసుకుని అడవిలోకి పరుగు తీశారు. ఒక్క భటుడు మాత్రం ఆయనకు తోడుగా వెళ్ళాడు. పోయి ఒక చోట ఆగారు. అక్కడ 2 పులి పిల్లల కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. శివాజీ పోయి వాటి ప్రక్కనే కూర్చున్నాడు. ఆ పిల్లలకు పాలిచ్చేందుకు పులి వస్తుంది కదా, అప్పుడు కొన్ని పాలు పిండుకొని పోదామని కూర్చున్నాడు. కానీ ఆ పిల్లల తల్లి వస్తూనే గాండ్రించుకుంటూ వచ్చి శివాజీ మెడ పట్టేసుకుంది. అయినా భయపడకుండా, మాత, నా వలన నీకు నీ పిల్లలకు ఏ విధమైన హాని జరగదు తల్లి, మా గురుదేవుల బాధ నివారణకై కాసిని పాలు ఇవ్వమ్మా, ఈ పని పూర్తి అయిన తర్వాత నన్ను నీకు ఆహారంగా సమర్పించమన్నా సంతోషంగా అర్పిస్తాను అని అనగానే ఆ పులి సాధు జంతువులా మారిపోయి నిలబడింది. వెంటనే పాలు పిండుకొని దాని వంటిపైన చేయి వేసి జయ జయ రఘువీర సమర్థ అని స్మరణ చేసి వేగంగా అడుగులేస్తూ పోతుంటే వెనుక నుండి జయ జయ రఘువీర సమర్థ అని స్మరణ వినబడి వెనక్కి తిరిగి చూచాడు రాజు. ఆశ్చర్యం, శ్రీ సమర్థ గురుదేవులే నిలబడి ఉన్నారు. శివాజీ ఆనంద బాష్పాలు కారుస్తూ, ఇవిగో గురుదేవా పులిపాలు, మీ బాధ నివారణ అయిపోతుంది అన్నారు. గురుదేవులు చేతిలోకి తీసుకుని, నీ మెడపైనంతా రక్తం, ముందు స్నానం చేసిరా, భోజనం చేద్దామన్నారు. మరి తమరి కడుపు నొప్పి అంటుండగా శ్రీరాముల దయతో అన్నీ పోతాయి, నీ వంటి శిష్యుడు ఉండగా ఈ బాధలొక లెక్క, పద అన్నారు గురువుగారు. శివాజీ స్నానం చేసి రాగానే ఆ పాలు తాను సగం త్రాగి మిగిలినవి నీవు త్రాగమని శివాజీకి ప్రసాదంగా ఇచ్చారు. అతను త్రాగుచుంటే, ఇవి జిజియాబాయి పాలు కదా అని చమత్కరించారు. గురువుచ్చిష్టాన్ని సేవించి తన్మయుడైనాడు శివాజీ. అనగా శ్రీ సమర్థుల వారు తనను సోదరునిగా సంబోధించిన భావన కలిగింది. కానీ తాను సేవకుడనే భావనే సరియైనది అని నిర్ణయించుకున్నాడు. గుహ వద్దకు పోగా అక్కడ వంట సిద్ధంగా ఉంది. ఆ వంటలు చేసిన వారెవరో శివాజీకి గుర్తు తెలియలేదు. కానీ రాజుగారికి భటులకు షడ్రసోపేతమైన విందు చేయబడింది. ఎప్పుడు వచ్చాడో అక్కడికి కళ్యాణ్ కూడా చేరుకున్నాడు. శ్రీ సమర్థ గురుదేవుల కొరకు అంతకు ముందు మహాబలేశ్వరంలో విచారించినప్పుడు గురుదేవుల జాడే తెలియదన్నాడు. ఇప్పుడిక్కడ ప్రత్యక్షమైనాడు. కొంతసేపటి క్రిందట తనను ఆదరణగా కూడా పలకరించలేదు. ఇప్పుడిక్కడ ఎంతో ప్రేమతో అన్నీ వడ్డించి భోజనాలు పెడుతున్నాడిదేమి వింత అని యోచిస్తున్న శివాజీతో, శివబా ఏమిటి యోచిస్తున్నావు అంటూనే, కళ్యాణ్, శివాజీ చాలా శ్రమపడ్డాడు నా కోసం అని చెప్తుంటే శివాజీ, గురు మహారాజ్, నాకు గురుసేవకు కించెత్తు సమయం దొరికింది, దానికే కృతజ్ఞుడను. గురుతత్వం ఏమాత్రం తెలియని వాడిని, దయతో తమరేదైనా బోధను అనుగ్రహించండిని వేడుకోలుగా అన్నాడు. శ్రీ సమర్థులిలా ప్రారంభించారు. గురుతత్వం సంగతి తర్వాత చెప్పుకోవచ్చు, ముందు శిష్యులు ఎలా ఉండాలో తెలుసుకోండి. మా కళ్యాణ్లా ఉండేందుకు ప్రయత్నించండి. శివాజీ అతన్ని చూచి, మీరు గురువు సన్నిధిలో శిష్యుడు ఎలా ప్రవర్తించాలో, గురుసేవ ఎలా చేయాలో, గురువాజ్ఞలు ఎలా పాటించాలో తెలుసుకోవాలి. శిష్యునికి గురుని ఆదేశాలే తప్ప వేరే కోరికలంటూ ఉండరాదు. వినయ విధేయతలు ముఖ్యం. గురుని పైన విశ్వాసం, గురు పాదములపైన భక్తి, గురు వాక్యములపైన శ్రద్ధ అచంచలంగా ఉండాలి. గురుస్మరణ నిరంతరం చేసేవాడు గురు హృదయమెరిగిన వాడు. లవలేశమైన సంశయించేవాడు ఈ జగతిలో సర్వమును జయించిన వాడై ఉంటాడు. మరొక్క విషయం జాగ్రత్తగా వినండి. ప్రతి వానికి తన దేహం పైన అభిమానము, ప్రీతి అపారంగా ఉంటుంది. తర్వాత తల్లి తండ్రుల పట్ల ప్రేమాభిమానాలు ఉంటాయి. వివాహమైన పిదప భార్య పైననే ప్రేమంతా కేంద్రీకృతమవుతుంది.
సంతానం కలిగితే ప్రేమ వారిపైకి మారుతుంది. కొడుకు కొరకు తన సర్వస్వాన్ని ధారపోసేటందుకు సిద్ధపడతాడు. తర్వాత తన వంశస్థుల సుఖం కొరకు పడరాని పాట్లు పడి ధనం కూడా పెడతాడు. దానికై పదవులపై ఆధారపడతాడు. రాజ్యకాంక్ష మిగిలిన వాటన్నింటినీ అధిగమిస్తుంది. తన ప్రాణాలు, ఆరోగ్యం దేనిని లెక్క చేయకుండా రేయింపగళ్ళు శ్రమిస్తాడు. ఇటువంటి వాటిపై నుండే సంపూర్ణమైన ప్రేమను గురుపాదాలపైకి మరల్చి తన సర్వస్వము గురుసేవలో సమర్పించగలగడమే సత్శిష్యుని లక్షణం. ఈ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి కదా. రాజ్యం కోసం నీవు చేసే యుద్ధాలు, పడే కష్టాలు అన్నీ గురుసేవలో భాగమే కదా. ఇంత కష్టపడి సంపాదించిన ఈ రాజ్యం పైన మోహం అన్నది లేకుండా ప్రవర్తించగలడం సాధారణ విషయమా? ప్రాణాలను లెక్క చేయకుండా రాత్రి గాఢాంధకారంలో, వర్షంలో, అడవిలో ధైర్యంగా పోవడమే కాక పులిని ప్రార్థించి పాలు పిండుకొచ్చావు. నీవు ఎంత ప్రార్థిస్తే మాత్రం పులి పాలు పిండుకోనిస్తుందా? సాక్షాత్తుగా శ్రీరాముడే నీ ధైర్యానికి మెచ్చి ఆ రూపంగా నీ కోరిక నెరవేర్చారు. నీకు గురుసేవ చేసుకున్నాననే సంతృప్తిని కలిగించారు. తెలిసిందా? గురుసేవ చేసుకోవాలనే కాంక్ష గలవానికి తనువు, మనసు, ధనము, ప్రాణములు లెక్క చేయని వానికి దైవ సహాయం ఈ రకంగా విశ్వంలో ఎక్కడకు పోయినా లభిస్తుందని నమ్ముకో. అర్థమైనది కదా. సంశయాలుండకూడదు అని సుదీర్ఘంగా బోధిస్తూ గురుతత్వం చాలా లోతైనది, నిగూఢమైనది అంటూనే కొంతసేపు మౌనంగా ధ్యానంలోకి వెళ్ళగా శివాజీ కూడా సమాధి స్థితిని అనుభవిస్తూ బాహ్యాన్ని మరిచి అలాగే ఉండిపోయారు. కొంత సమయం తర్వాత శ్రీ సమర్థులు శివాజీని స్పృశించి బాహ్య స్థితిని కల్పించి ఆశీర్వదించారు. అందరూ కలిసి మహాబలేశ్వరం చేరుకున్నారు. 2 రోజుల సత్సంగం చేసి శివాజీ సెలవు తీసుకున్నారు అని శ్రీ నిత్యానందుల వారు విద్యాసాగరుడు మరికొందరు శ్రోతలకు వినిపించి జయ జయ రఘువీర సమర్థ అని జయ జయ నాదములు చేసినారు. విద్యాసాగరా, శ్రీ సమర్థులు నిజంగా బాధపడినారా లేక శివాజీకి పరీక్ష పెట్టినారా అని సందేహించకూడదు. మహాత్ములైన వారికి బాధలు రావని ఉండవని అనుకోరాదు. పాంచభౌతిక శరీరం ధరించినందున ఎంతటి వారికైనా శారీరక బాధ రావచ్చు. దానిని వారు ఆత్మశక్తితో నిగ్రహించగలరు. ఒక్కొక్కసారి అలా శక్తిని వినియోగపరచక అనుభవించి కర్మశేషాన్ని తీర్చుకొనగలరు. కొన్నిసార్లు ఆశ్రితుల కర్మలను తాము తీసుకొని అనుభవించుట కూడా జరుగును. అది వారి సామర్థ్యం. ఈ సందర్భములను శిష్యుల ఎడల ప్రయోగించి వారిలో గురుభక్తిని పటిష్టం చేయుటకును సంకల్పించగలరు. కావున సద్గురువులు ఎప్పుడు ఏ విధమైన సంఘటనలను కల్పించెదరో ఊహించుట కష్టం. మొత్తం మీద వారి యొక్క ప్రతి లీల యందును ఒక బోధ ఇమిడియే ఉండునది సత్యం అని బోధించి శ్రీ నిత్యానందుల వారు జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జయ జయ ధ్వానములు చేయగా శిష్యుడైన విద్యాసాగరుడు వారితో శృతి కలిపాడు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపంన శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 29వ అధ్యాయం సంపూర్ణం.